ఎమ్మెల్యే మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు 5వ రోజు దీక్ష కొనసాగుతుంది. అంటే గతంలో ఆయనతో చర్చించినటువంటి రీతిలో ఏమన్నా మనం చర్చించే అవకాశం ఏమైనా ఉన్నదా? ఇది సానుకూలంగా పరిశీలించే మేము లీగల్గా ఏది సాధ్యం కాదనేటువంటిది లాయర్ గారితో మాట్లాడటానికి మాత్రం వచ్చాం. అది మేము ప్రభుత్వ ప్రతినిధులుగా వచ్చినప్పుడు అయితే మాట్లాడతాం తప్పితే అంటే ప్రభుత్వం నుంచి సానుకూలంగా వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? దాని పరంగా కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక ఎమ్మెల్యేగా ఏమన్నా చేయదలుచుకున్నారు? గవర్నమెంట్ ఆలోచన అయితే చేస్తుంది ఖచ్చితంగా. గవర్నమెంట్ ఎందుకు ఆలోచన చేయదు? అంటే ఇప్పుడు ఈ దీక్ష సాధ్యాలు అనేటువంటిది ఆలోచిస్తున్నారు తప్పితే గవర్నమెంట్ అయితే ఆలోచన చేస్తుంది కదా. అంటే ఇది ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సాధ్యం పడేలాగా ఉందా, లేకపోతే లీగల్గా దీన్ని చూసుకుని ఎంతకాలం పట్టే పరిస్థితి అవుతుంది? తొందరగానే ముగుస్తుంది అనేటువంటిది అనుకుంటున్నాం. దీనికి ఒక తొందరలో ముగింపు రావాలనేటువంటిది కూడా కోరుకుంటున్నాం. రామచంద్రపురం ఎమ్మెల్యే చెప్పిన రీతిని బట్టి ఇప్పటికే ప్రభుత్వం తరఫున కాకుండా సాధ్యాలను ఈ కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అన్ని అంశాలను క్రోడీకరించుకుని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ యొక్క దీక్షను విరమింప చేయడానికి ప్రయత్నం అయితే చేస్తున్నామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రకాష్తో వంశీ, తూర్పుగోదావరి జిల్లా, రాజమండ్రి నుంచి.